దేవునికి మేము కలుగును గాక. మన బలం మనం చూసుకొని ఎన్నిసార్లు కృంగిపోతాం, బలహీనల మెప్పుతాం. అయ్యా దేవా, మాకు ఏ సహాయం లేదు, అయ్యా మా జీవితానికి ఏ ఆధారం లేదు, ఎట్లా అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎట్లా మా జీవితాలని దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. దేవుడికి మహిమ కలుగును. బహుజనులు పోగై అషూరు రాజులు రానేలా, విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశం మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. దేవునికి స్తోత్రం. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడలు యావత్తు కట్టించి గోపురం వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గములను బాగు చేయించెను, మరియు ఇటెలను డాలను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధులను నియమించి దేవుడికి మహిమ లోనికి వారిని తన యుద్ధకు రప్పించి వారిని ఇలాగా హెచ్చరిక చేశాను. దేవుడికి మహిమ కలుగును గాక. హెచ్చరికలు చాలా ఇంపార్టెంట్. దేవుని ఒక కార్యాలు చాలా ఇంపార్టెంట్. అయ్యో వాళ్ళు అన్నీ చేసుకుంటున్నాం, ఎందుకు శత్రువు రాకుండా ఉండడానికి? అయినా శత్రువు ప్రయత్నిస్తున్నాం. మనం ప్రార్థిస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవుని సన్నిధిలో కనబడుతున్నాం, దేవుని దగ్గర పోతున్నాం, కుటుంబ ప్రార్థన చేస్తాం. ఎందుకు మా పరిస్థితి మారట్లేదు, ఎందుకు మా జీవితాలకి ఈ ఆందోళన, ఎందుకు మాకు ఈ వేదన, ఎందుకు ఈ ఇబ్బంది అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్ష గుండా తీసుకెళ్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వడానికి, దేవుడు కార్యాలు చేయడానికి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలతో దేవుడు మనకు జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. 6వ వచనం చూస్తే, జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మమునకు పోవు రాజవీధులలోనికి వారిని తన యుద్ధకు రప్పించి వారికి ఇలాగా హెచ్చరిక చేశాను. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలుగును. దేవునికి స్తోత్రం. ఏంటంట ఎక్కువ సహాయము? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచింది. దేవునికి స్తోత్రం. వాళ్ళైతే శరీరపరంగా ఆలోచిస్తున్నారు, కానీ మనం ఆత్మీయ పరంగా, ఆత్మీయతలో మనని పరిశుద్ధాత్మ తోడుంచి కదా ఒక సెక్యూరిటీ నుంచి మన జీవితానికి ఆధారం ఇచ్చి నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి యేసానికి మన స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తాం తండ్రి. నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వించి కృపదాయించండి, ధన్యత నీవు, నీ మహిమత నింపు, అన్ని రంగాలు ఆశీర్వదించుతండి. అబ్రాహ్మ సంతానంగా నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.